వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఈరోజు సీనియర్ ఆఫీసర్స్, ఆలయ ప్రధాన అర్చకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఈ నెల 23 అర్లీ మార్నింగ్ 1:45 1:45 అర్లీ మార్నింగ్ వేకోజామున వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాన్ని మూసివేయటం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి విశిష్టతను గురించి, ఈ 10 రోజులు ఎందుకు ఉండాలి అనే దాని గురించి పలుమార్లు భక్తులకు తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా విఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం, అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. దాన్ని ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది. అందరికీ తెలుసు విఐపీలకు వాళ్ళ కోటా గురించి. కాబట్టి ఆ కోటా ప్రకారమే మీరు మీ సెల్ఫ్గా రావాలి. రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం లేదు ఈ 10 రోజుల పాటు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విఐపీలు వారి కోటాలో లిమిటెడ్గా కోర్ ఫ్యామిలీస్తో పాటే వచ్చి స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తిరుమలలో అకామిడేషన్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. కాబట్టి శ్రీవాణి టికెట్స్ ఉన్నటువంటి భక్తులు 10 గంటలకు దర్శనం కాబట్టి మీరు తిరుపతిలో అకామిడేషన్ తీసుకోవచ్చు. లేదా చెన్నై, బెంగళూరు లాంటి నగరాల నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మార్నింగే రోడ్డు మార్గం ద్వారా వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. అకామిడేషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు అంటే మొదటి రోజు 23వ తేదీ అంటే 22 సాయంత్రం చాలా ఎక్కువ సంఖ్యలో విఐపీస్ వస్తారు కాబట్టి అకామిడేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చేటువంటి విఐపీస్ అందరూ కూడా అకామిడేషన్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పరిమిత సంఖ్యలోనే అకామిడేషన్ అలొకేషన్ ఉంటుంది, అందరికి ఇవ్వాలి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు దయచేసి తిరుపతిలో కానీ ఇంకా ఇతరత్ర అకామిడేషన్ మీరు ఎక్కువ కావాలంటే పరిమిత సంఖ్య కంటే, పర్మిట్ చేసిన సంఖ్య కంటే ఎక్కువ కావాలంటే ఇతరత్ర అకామిడేషన్ మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్డి టోకన్స్ ఈ నెల 22వ తేదీ తిరుపతిలో 9 ప్లేసెస్లో 90 కౌంటర్ల ద్వారా 4,25,000 ఎస్ఎస్డి ఫ్రీ టోకన్స్ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. అది 22వ తేదీ మొదలై 10 రోజులకు గాను కోట 4,25,000 టోకన్లు. ఇవన్నీ కూడా కంప్లీట్గా అయిపోయే వరకు ఈ ప్రక్రియ నిరంతరం జరిగి టోటల్ టోకన్స్ ఇష్యూ చేసే వరకు కూడా ఈ టోకన్స్ రన్ చేయడం జరుగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని భక్తులందరూ కూడా ఈ ఎస్ఎస్డి టోకన్స్ పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం.